Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name TechFactsRafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోను రియల్మీ GT 2 ప్రోని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. అండ్ రియల్మీ బ్రాండ్ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన మొబైల్ కూడా ఇది. ఖరీదైన మొబైల్ అంటే కొంచెం రీజనబుల్ ప్రైజింగ్లోనే ఉంటుంది, చాలా అగ్రెసివ్ ప్రైజింగ్తోనే ఉంటుందని ఆల్రెడీ నేను విన్నాను. చూడాలి ప్రైజింగ్ ఎంత పెడతారో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్ లాగా పింగ్ చేస్తాను. అండ్ ఈ ఫోన్లో ఉన్న స్పెసిఫికేషన్స్ రీసెంట్గా లాంచ్ అయిన OnePlus 10 Pro మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చాలా వరకు ఈక్వల్గా ఉంటాయి. ముఖ్యంగా డిస్ప్లే సేమ్, కాకపోతే అందులో కర్వ్డ్ ఇందులోనేమో ఫ్లాట్ డిస్ప్లే 2K రెజల్యూషన్తో ఉండే మీకు LTPO సెకండ్ జనరేషన్ AMOLED స్క్రీన్ యూజ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ 1400 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఉంటుంది. రెండు సేమ్ డిస్ప్లేలు, ఇందులోనేమో ఫ్లాట్ అందులోనేమో కర్వ్డ్ డిస్ప్లేని యూజ్ చేస్తారు, అదొకటే డిఫరెన్స్. ప్రాసెసర్స్ ఏమో కెమెరాస్ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి అనమాట. సో ఈ ఫోన్ మనం అన్బాక్స్ అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యంగా ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ అండ్ బాక్స్ మెటీరియల్ యూజ్ చేసింది ఇవన్నీ మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఈ బాక్స్ మెటీరియల్ ఏదైతే ఉందో టోటల్గా వీళ్ళు పేపర్తో తయారు చేశారు అండ్ 0.3% మాత్రమే ప్లాస్టిక్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఇది ఒక సూపర్ పాయింట్ అనమాట. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన బ్యాక్ సైడ్ డిజైన్ కూడా బయో పేపర్ టెక్ డిజైన్తో తీసుకొచ్చారు. వీళ్ళ డిజైనర్ ప్రొఫెషనల్ డిజైనర్ ఉన్నారు కదా, నోవటా ఫోకసావా, సో ఆయన డిజైన్ చేసిన డిజైన్ అనమాట. ఇది చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్యానల్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన ఈ ఫోన్ అయితే అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని ఇక్కడ మనకి రాసింది, అలాగే 5G అని రాసింది, GT 2 Pro అని ఇక్కడ మనకి రాసింది, నోవటా ఫోకసావాకి సంబంధించిన సైన్ కూడా ఉంది, రియల్మీ బ్రాండింగ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని కీ డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు. రియల్మీ GT 2 Pro 2K సూపర్ రియాలిటీ డిస్ప్లే, పేపర్ టెక్ మాస్టర్ డిజైన్, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్లాట్ఫామ్, అలాగే 50+50 డ్యూయల్ ప్రైమరీ కెమెరా అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 1.160 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.528 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. సో మన దగ్గర ఉంది 12GB ప్లస్ 256GB వేరియంట్. అండ్ ఇక్కడ GT 2 Pro ఇలాంటి రాశారు. అండ్ కలర్ ఏమో పేపర్ వైట్ మన దగ్గర ఉంది. సో దీంట్లో మనకి మొత్తం 3 కలర్స్ వరకు తీసుకొస్తారు. సో ఒకటేమో వైట్ పేపర్ వైట్, రెండోది పేపర్ గ్రీన్, మూడోది ప్యూర్ బ్లాక్ అనమాట. సో మన దగ్గర ఉంది మాత్రం వైట్ కలర్ వేరియంట్. ఇక బాక్స్ ఒకసారి ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక ఫోన్ ఉంటుంది అండ్ ఒక ఛార్జర్ ఉంటుంది, 65 వాట్స్ USB కేబుల్, అలాగే ఒక ప్రీమియం క్వాలిటీ TPU కేస్ ఇచ్చారు. ఈ కేస్ మాత్రం సూపర్గా ఉంది, మంచి క్వాలిటీ కేస్ని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి ఒక యూజర్ మాన్యువల్, సిమ్ టూల్ ఇలాంటివన్నీ బేసిక్ యాక్సరీస్ మొత్తం కూడా వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక మనం ఒకసారి ఫోన్కి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మనకి 6.7 ఇంచెస్ డిస్ప్లే అండ్ 2K రిజల్యూషన్తో ఉంటుంది. LTPO సెకండ్ జనరేషన్ AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ మాత్రం 1400 నిట్స్ వరకు ఉంటుంది. డిస్ప్లే మాత్రం చాలా చాలా హాట్గా ఉంది, చాలా సూపర్ ప్రీమియం అయితే అనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న చిన్న క్రిస్టల్ పిక్సెల్స్ కూడా మీకు డే లైట్ కండిషన్లోకి వెళ్ళినప్పుడు చాలా బ్రైట్గా అయితే అనిపిస్తుంటుంది. అండ్ మీరు బ్యాక్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పేపర్ టెక్ డిజైన్ అనేది మీకు కనిపిస్తుంటుంది. సో బ్యాక్ సైడ్ మొత్తం ఒక టెక్స్చర్ ఫీలింగ్తో పేపర్ లాగా మనకు ఆ ఫీలింగ్ అనేది ఇస్తుంటుంది. అండ్ ఒక పైన రియల్మీ బ్రాండింగ్, డిజైన్డ్ బై నోవటా ఫోకసావా సైన్. అలాగే ఇక్కడ మనకి 3 కెమెరాల సెటప్, డ్యూయల్ 50 మెగాపిక్సెల్ అండ్ ఒక 3 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ 3 మెగాపిక్సెల్ కెమెరా గురించి చాలాసేపు మాట్లాడాలి, చాలా చాలా బాగుంటుంది. అవన్నీ మనం కెమెరా డిపార్ట్మెంట్లో మాట్లాడుకుందాం. అండ్ మనకి సైడ్కి పవర్ బటన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ లాకర్స్ ఉంటాయి. అండ్ బాటమ్ సైడ్ చూసుకుంటే మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు అండ్ ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది. సెకండ్ స్పీకర్ మనకి ఇయర్ పీస్లో ఉంటుంది. అండ్ టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి టాప్ లెఫ్ట్లో పంచోల్ కెమెరా ఉంటుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం ఈ ఫోను సూపర్ ప్రీమియంగా ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ కావచ్చు, అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, చుట్టూ ఉన్న అల్యూమినియం చేసెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక ప్రీమియం లుక్ అయితే ఈ ఫోన్లో మనకి ఆఫర్ చేస్తుంది. సో డిజైన్కి మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను.
Realme GT2 Proలో మీకు 6.7 ఇంచెస్ 2K రిజల్యూషన్తో LTPO సెకండ్ జనరేషన్ AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1400 నిట్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6 లేదంటే వెర్షన్ విక్టర్స్తో ప్రొటెక్ట్ చేశారు. వీళ్ళు ఎక్సలెంట్ టెక్నాలజీని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వెళ్తే ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 4 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 730 GPUని యూజ్ చేశారు. ర్యామ్ టెక్నాలజీ LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, అలాగే స్టోరేజ్ టెక్నాలజీ UFS 3.1 టెక్నాలజీని దీంట్లో యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 8K వీడియో రికార్డింగ్ అట్ 30 FPS వరకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండోది 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఇది 150 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. మూడోది 3 మెగాపిక్సెల్ మైక్రోస్కోప్ లెన్స్ అనమాట, 40x జూమ్ చేసుకున్న ఒక మైక్రో లెన్స్ అనమాట. ఇది మాత్రం క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు టాప్ లెఫ్ట్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. సో ఇది కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తారు. 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే Realme UI 3.0తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ కూడా దీనికైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి ఆన్ పేపర్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ అనమాట. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి వెళ్తే ఇది Realme UI 3.0తో వస్తుంది. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే మీకు చాలా వరకు యాప్స్ అనేది హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేస్తూ ఉంటాయి. అలాగే దీనికి ఒక యాప్ డ్రాయర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ యాప్ డ్రాయర్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్టిల్ ఇది ప్రీమియం ఫోన్ అయినప్పుడు కూడా దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో మనకి ఫోన్పే కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, మోజ్ కావచ్చు, ఇలాంటివి అయితే ఒక 5-6 యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు వాటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాపే ఉంటుంది. అండ్ ఈ గూగుల్ డైలర్ని ఎలా డిజబుల్ చేసుకోవాలన్నది నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను. అది ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అది ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అండ్ మనం ఒకసారి పైనుంచి కిందకి డ్రాగ్ చేస్తే మనకి ఏదైతే కంట్రోల్ ప్యానల్ ఉంటుందో ఈ కంట్రోల్ ప్యానల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు లేటెస్ట్ Realme UI అయితే వస్తుంది. అండ్ దీంట్లో థీమింగ్ కావచ్చు, కలర్స్ కావచ్చు, చాలా ప్రీమియంగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఈ డిస్ప్లేకి ఉన్న బ్రైట్నెస్ వల్ల అలాగే ఈ డిస్ప్లేకి ఉన్న క్వాలిటీ వల్ల ఇంకా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒకసారి మన సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇది మీకు అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మనకి 112తో వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి. స్టోరేజ్ డీటెయిల్స్ కావచ్చు, అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ కావచ్చు. ర్యామ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మనకి 12GB వేరియంట్ మన దగ్గర ఉంది. అండ్ ఒక 7GB వరకు మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అని వచ్చింది. అండ్ ఒక అప్డేట్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. అండ్ ముఖ్యంగా దీంట్లో ఉన్న సెట్టింగ్స్ విషయానికి వెళ్తే సెట్టింగ్స్లో ఇది ఒక AMOLED స్క్రీన్, ఒక పర్ఫెక్ట్ AMOLED స్క్రీన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మీరు డిస్ప్లే సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి చూడండి. మీకు ఇమేజ్ షార్ప్నర్ కావచ్చు, వీడియో కలర్ ఎన్హాన్సర్ కావచ్చు, అలాగే వీడియో మోషన్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు, MEMC కావచ్చు, అలాగే బ్రైట్ HDR మోడ్ కావచ్చు, ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. అండ్ స్క్రీన్ రీఫ్రెష్ రేట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు స్క్రీన్ క్వాలిటీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు క్వాడ్ HD+ రిజల్యూషన్తో వస్తుంది. అలాగే మీరు కావాలనుకుంటే బ్యాటరీని కొంచెం సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు Full HD+ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ సేమ్ మనకి రీఫ్రెష్ రేట్ కూడా మీకు డిఫాల్ట్గా ఆటో సెలెక్ట్ మోడ్లో ఉంటుంది. సో దీంట్లో మీరు కావాలనుకుంటే హై రీఫ్రెష్ రేట్ మోడ్ పెట్టుకోవచ్చు, అంటే 120Hz పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ స్టాండర్డ్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. నన్ను అడిగితే మీరు ఆటో సెలెక్ట్ మోడ్లో పెట్టుకోండి. మీకు కొంచెం బ్యాటరీ పరంగా కావచ్చు, అలాగే స్క్రీన్ యూసేజ్ స్టైల్ కావచ్చు, మీకు కొంచెం బెటర్గా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ పర్సనలైజేషన్లోకి వెళ్తే ఇది Realme UI 3.0తో వస్తుంది కాబట్టి దీంట్లో చాలా రకాల ఫీచర్స్ అయితే మనకి డిస్ప్లేకి సంబంధించినవి, అలాగే స్టైల్స్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు, కంట్రోల్ ప్యానల్ కావచ్చు, ఇలాంటి చాలా రకాల సెట్టింగ్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి వెళ్తే మీరు రకరకాల ఫీచర్స్ మీరు డిఫరెంట్ స్టైల్స్ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ఎడ్జ్ లైటింగ్ కావచ్చు, అలాగే మీకు ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు వచ్చే ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, యానిమేషన్స్ కావచ్చు మార్చుకోవచ్చు. అండ్ ఏదైతే ఈ ఫింగర్ ప్రింట్ ఉందో ఇది మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా చేస్తుంది. సో దాని ద్వారా మీరు హార్ట్ రేట్ గురించి కూడా డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. దీనికోసం సపరేట్గా ఒక ఫీచర్ కూడా దీంట్లో వీళ్ళు Realme ల్యాబ్ అనే ఆప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా
ఓవరాల్గా ఇంటర్ఫేస్లో మాత్రం చాలా ప్రీమియం ఫీచర్స్ అయితే వీళ్ళు ఈ ఫోన్కి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఒకసారి డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే నేను చాలా రకాల వీడియోస్ అయితే దీంట్లో ప్లే చేసి చూశాను. వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అది ఇండోర్ కండిషన్లో కావచ్చు, అవుట్డోర్ కండిషన్లో కావచ్చు. డిస్ప్లే చాలా బ్రైట్గా ఉంటుంది. మీరు ఈవెన్ డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. సో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ దాంట్లో హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఇక్కడ మనకి చాలా ప్రీమియం ఫీచర్స్ అయితే ఈ కెమెరాలో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దీని క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కలర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చాలా రకాల ఫొటోస్, హ్యూమన్ ఫేసెస్ అండ్ సెల్ఫీస్ ఇవన్నీ చాలా వరకు పెట్టాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇమేజ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఆల్రెడీ నేను ట్విట్టర్లో కూడా చాలా పోస్టులు పెట్టాను. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు అక్కడ ట్విట్టర్లో ఇంకా డైరెక్ట్గా మీరు ఇమేజ్ని ఎన్లార్జ్ చేసుకొని కూడా క్వాలిటీ అనేది చెక్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఇమేజ్ క్వాలిటీ మాత్రం ఈ ఫోన్తో తీసినప్పుడు. అండ్ రెండోది 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్. దీని క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు నార్మల్ షాట్కి. అలాగే మనకి 50 మెగాపిక్సెల్ 150 డిగ్రీస్ వైడ్ యాంగిల్లో తీస్తున్నప్పుడు కూడా క్వాలిటీ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ కెమెరా, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. 3 మెగాపిక్సెల్ మైక్రోస్కోప్ లెన్స్ అని దీంట్లో యూజ్ చేశారు. 40x జూమ్ చేస్తే మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ దీంట్లో మీరు ఈవెన్ మీ ఇంట్లో ఉన్న చిన్న పంచదార పలుకులు కావచ్చు అండ్ చిన్న స్టోన్స్ కావచ్చు, ప్రతిదీ మీరు దగ్గరకు వెళ్ళి ఫోటో తీయవచ్చు. ఎక్సలెంట్గా ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, చాలా రకాల ఇమేజెస్ అయితే నేను అక్కడ ప్లేస్ చేసి చూశాను. సూపర్గా అనిపిస్తుంది ఈ కెమెరా మాత్రం. ఈ కెమెరాతో ఎక్సలెంట్, నేనైతే దీనికి ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. అండ్ కమింగ్ టు ద 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, దీని క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో నేను చాలా వరకు ఫొటోస్ కూడా తీశాను. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరాకి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ వీడియో కూడా మీకు పెట్టాను చూడండి. స్టెబిలైజేషన్ మాత్రం చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఎక్కడ షేక్ అవుతున్నట్టు లేదు. నేను ఆల్రెడీ పరిగెత్తుకుంటూనే వీడియో తీశాను. పరిగెత్తుకుంటూ తీసినా కానీ నాకు ఎక్కడ షేక్ అవుతున్నట్టు పెద్దగా నాకేమీ అనిపించట్లేదు అనమాట. సో ఓవరాల్గా ఇంత పెద్ద ప్రీమియం ఫోన్లో వీళ్ళు కెమెరాలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో కెమెరాలు మాత్రం ప్రతి కెమెరాకి ఒక స్పెషాలిటీ ఉంది అండ్ చాలా మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా కెమెరా మాత్రం దీంట్లో అల్టిమేట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ, లార్జ్ బ్యాటరీని ఇచ్చారు వీళ్ళు. అండ్ 65 watts ఫాస్ట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇచ్చారు. సో ఇది ఒక మంచి ఫీచర్ అనమాట. అండ్ ఇది మీకు 30 minutes అరౌండ్ 70% ఏమో ఛార్జ్ చేస్తున్న వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో మనకి రీసెంట్గా లాంచ్ అవుతున్న చాలా ప్రీమియం ఫోన్స్లో కూడా Android 11తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఈ ఫోన్ మాత్రం Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ లేటెస్ట్ Realme అయితే వస్తుంది. అండ్ వీళ్ళు కూడా 3 years పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్కి అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పవచ్చు. అండ్ ప్రైజింగ్ విషయం మాత్రం వీళ్ళు అండర్ 50 పెడతారని నేనైతే విన్నాను. అండ్ నేను అనుకోవడం 45 అరౌండ్ ఆ బడ్జెట్లో పెడతారేమో అనుకుంటున్నాను. సో ఇది Realme GT 2 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఓవరాల్గా ఈ ఫోన్ మాత్రం ఎక్సలెంట్ ఫోన్ ఈ పర్టికులర్ బడ్జెట్లో. ముఖ్యంగా దీనికి సంబంధించిన డిజైన్, బ్యాక్ సైడ్ డిజైన్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ డిజైన్ కావచ్చు, చేతిలో పట్టుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ కావచ్చు, కెమెరాలు కావచ్చు, బ్యాటరీ కావచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ కావచ్చు, ఓవరాల్గా మాత్రం ఈ ఫోన్ ఒక మంచి కిల్లర్ ఫోన్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి. సో ఇది Realme GT 2 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.